నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన బాలయోగి జయంతి సందర్భంగా గన్నెకృష్ణ ఆధ్వర్యంలో నివాళులు. ఆర్థిక సాయం తక్షణం ఖాతాల్లో జమ చేయాలి. వరద సాయం పంపిణీపై సీఎం చంద్రబాబు. ఆడపిల్లలకు రక్షణ కల్పించడం అందరి బాధ్యత. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. జన సైనికులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. హైకోర్టుకు వెళ్లడానికి సిద్ధమన్న బర్రే ఆనంద్ కుమార్. పోలవరం ప్రాజెక్టు ద్రోహి చంద్రబాబు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్. అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన బాలయోగి ప్రతినిత్యం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నెకృష్ణ ఆధ్వర్యంలో కంబాల చెరువు పార్కులో ఉన్న దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి 73వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. గన్నెకృష్ణతో పాటు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎర్ర వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు రెడ్డిమణి తదితరులు బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయాలలో ఎన్నాళ్లు ఉన్నామన్నది ముఖ్యం కాదని, ఉన్న సమయంలో ప్రజలకు ఏ మేరకు మేలు చేశామనేది ముఖ్యమని అన్నారు. బాలయోగి రాజకీయ జీవితంలో ప్రతి క్షణం ప్రజల సంక్షేమం, జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేశారన్నారు. బాలయోగి తనయుడు హరీష్ మాథూర్ అమలాపురం పార్లమెంట్ సభ్యుడు కావడం, అలాగే కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్కి కేంద్రం ఆమోదముద్ర తెలపడం చాలా సంతోషమని అన్నారు. క్రమం తప్పకుండా బాలయోగి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను గన్నెకృష్ణ నిర్వహించడం అభినందనీయమని, బాలయోగితో వారికున్న స్నేహం అలాంటిదన్నారు. మురికి కూపంగా ఉన్న కంబాల చెరువు పార్కు ప్రక్షాళనకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి బాలయోగి అని, అందుకే బాలయోగి విగ్రహాన్ని పార్కులో ఏర్పాటు చేసినట్లు గన్నెకృష్ణ తెలిపారు. బాలయోగి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో స్వర్గీయ బాలయోగి గారి యొక్క 73వ జయంతి వేడుకల్ని పెద్దలు మాజీ గుడా చైర్మన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం గన్నెకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ, బాలయోగి గారి అభిమానులు అందరూ కూడా విచ్చేసి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఒక్కటే, రాజకీయంగా ఎన్నాళ్ళు పదవుల్లో ఉన్నావా లేకపోతే ఎన్ని పదవులు చేసామన్నది కాదు, ఎన్నాళ్ళు ప్రజల యొక్క జీవితాల్లో వెలుగు తీసుకురాగలిగాం, ఎవరి గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడ్డామన్నది చాలా ముఖ్యమైనది. ఈరోజు బాలయోగి గారిది జయంతి, వర్ధంతి క్రమం తప్పకుండా రాజమహేంద్రవరంలో కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉందంటే ఆయన ఎంతలాగా ప్రభావితం చేశారన్నది మనం అందరూ గమనించాలి. అభిమానించే వారందరూ కూడా ఉన్నతంగా రాజకీయాల్లోని అడుగులు ముందుకెయ్యాలని నా ఆదర్శంగా తీసుకుంటూ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. గంటి మోహన్ చంద్ర బాలయోగి గారు ఆయన ఒక నాయకుడు ఎలా వ్యవహరించాలి, కార్యకర్తల పట్ల ఎటువంటి దృక్పథం వహించాలి అనే దానికి ఒక నిదర్శనం. ఆయన జీవితం అంతా ఒక నిదర్శనం. ఎంతోమంది నాయకులు వస్తారు, ఎంతోమంది పోతుంటారు. ఈ భూమి మీద రాజు వచ్చారు, రాజ్యాలు పోయినాయి, అందరూ పోయారు. అయితే వాళ్ళు చేసిన మంచి పనులు, ఇలా వాసు చెప్పినట్టు ఆయన చేసిన మంచి పనుల ద్వారా ప్రజలకు గుండెల్లో నిలిచిపోవడం అది ముఖ్యం. అది దానికి ప్రత్యక్ష ఉదాహరణ స్వర్గీయ బాలయోగి గారు. ఈరోజు ఈ కంబాల చెరువు పార్కు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి స్ఫూర్తి కూడా ఆయనే ఇచ్చాడు మాకు. మీకు వీళ్ళలో చాలామంది సీనియర్స్కి గుర్తు ఉండి ఉంటుంది. ఆయన స్వయంగా ఆయన దీంట్లో పాల్గొన్నాడు. గుర్రపటెక్కలో ప్రక్షాళన చేయడంలో ఆయన కూడా దీంట్లో పాల్గొన్నాడు. నిదర్శనంగానే ఈ రోజున ఇక్కడ ఆయనకి ఈ బాలయోగి గారి నిలువెత్తి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం, ఆయనకి పుట్టినరోజు కార్యక్రమం కానీ, అదేవిధంగా వర్ధంతి కార్యక్రమం కానీ అభిమానులతోటి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి ఘనంగా చేయడం అనేది ఒక అలవాటుగా మారింది. కొందరు మృతజీవులు ఉంటారు, కొంతమంది జీవన్మృతులు ఉంటారు. ఈయన చనిపోయినా సరే ప్రజల హృదయాల్లో ఇప్పటికీ కూడా చిరస్థాయిగా చిరంజీవిగా నిలబడడం అనేది మరి బాలయోగి గారి ఈ దేశానికి, రాష్ట్రానికి చేసినటువంటి సేవల యొక్క ఫలితం. ఎటువంటి స్వార్థాపేక్ష లేకుండా కేవలం అభివృద్ధి ధ్యేయంగా జీవిత ఆఖరి గడియల వరకు కూడా పనిచేసిన బాలయోగి గారు నిజంగా మా అందరి హృదయాల్లో చిరస్మరణీయుడు. బాలయోగి గారి ఆశ సాధనకు తనయుడు మరి ఎంపీ కావడం, అలాగే ఆయన ఏదైతే కోరికందో మరి కోటిపల్లి అమలాపురం రైల్వే లైన్ రావడం చాలా శుభసూచకం. మరి ఏదైతే బాలయోగి గారు చిన్న స్థాయి నుంచి కూడా లోక్సభ స్పీకర్గా
ఆవిడ మా స్ఫూర్తి ఈ యువత అంతా కూడా తీసుకొని మరి జేఎంసీ గారికి మరొక్కసారి నివాళులర్పిస్తూ ఆయన కీర్తిని భారతదేశం అంతా చాటి చెప్పాలని తెలియజేస్తూ వరద బాధితుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమకు సంబంధించిన సాంకేతిక సమస్యలని తక్షణమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాటికి అందరికీ పరిహారం పంపిణీ పూర్తి కావాలని స్పష్టం చేశారు. నష్టపోయిన వారిలో ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండటానికి వీల్లేదన్నారు. భారీ వర్షాలు వరదల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం నగదు విడుదల చేసిన సాంకేతిక సమస్యలతో 22,185 మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదు. సాయం పంపిణీలో సమస్యలు, బాధితుల ఫిర్యాదులపై సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. 602 కోట్ల రూపాయల పరిహారం పంపిణీకి సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో 588.59 కోట్ల రూపాయలు మాత్రమే జమయ్యాయి. 97% మంది ఖాతాల్లోకి నగదు చేరిందని అధికారులు సీఎంకు వివరించారు. ఖాతా వాడకంలో లేకపోవడం, ఆధార్ అనుసంధానం కాకపోవడం, కొన్ని ఖాతాలు క్లోజ్ కావడం, అకౌంట్ నెంబర్ తప్పుగా నమోదు కావడం, వివరాలు సరిగా లేకపోవడం తదితర సాంకేతిక సమస్యల కారణంగా 22,185 మంది ఖాతాల్లో సాయం జమ కాలేదు. బ్యాంకుకు వెళ్లి కేవైసీని పరిశీలించుకోవాలని వారికి సూచించాం. 2-3 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది అని తెలిపారు. ఇప్పటికీ కొంతమంది పరిహారం కోసం దరఖాస్తు చేస్తున్నారని, వాటిని పరిశీలించి అర్హులైన వారికి సాయం అందిస్తున్నామని సీఎంకు అధికారులు తెలిపారు. ఖాతాల్లో డబ్బు పడని వారు సచివాలయ సిబ్బందిని సంప్రదించి సమస్య పరిష్కరించుకోవాలని సూచించామన్నారు. మంత్రులు పి నారాయణ, అనగాని సత్యప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పిల్లలను ఉత్తమ పౌరులుగా, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. స్థానిక తాలూకా రైస్ మిల్లర్స్ ఫంక్షన్ హాల్లో జరిగిన బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, బాలల అక్రమ రవాణా నివారణ మనందరిపై ఉన్న బాధ్యత అన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై పిల్లలకి అవగాహన కలిగించాలని, ముఖ్యంగా మగపిల్లలకు అవగాహన కల్పించడం ద్వారా బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. సోదర భావంతో బయట ఆడపిల్లలతో సత్ప్రవర్తన కలిగి ఉండేలా చూసుకోవాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కట్టుబడి ఉండాలని కోరారు. బాలలు తమ ఇబ్బందులు చెబుతుంటే వినాలని, వినని ఎడల వారి హక్కులను హరించిన వారమవుతామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. బాలల అక్రమ రవాణా నివారించడం, పౌష్టికాహారం లోపం లేకుండా చూడటం మన బాధ్యత అని, ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు వారికి అందజేయడం జరుగుతోందని తెలిపారు. బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన సామాజిక బాధ్యత మనందరిపై ఉందని తెలియజేశారు. విద్య విషయంలో అమ్మాయి, అబ్బాయి అనే వివక్ష వలదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వారికి సముచిత గౌరవాన్ని ఇచ్చి పౌష్టికాహార కిట్లు, చీరలు అందజేశారు. ఆ జీవోలు రద్దు చేయాలనేటువంటి ఆలోచనని లోకేష్ గారు, ఇతర నాయకులు అందరూ కలిసి చేస్తా ఉన్నారు. త్వరలోనే 3, 4, 5ని గతంలో లాగే ప్రాథమిక విద్యలోనే ఉంచి అదే స్కూల్లో ఉంచే విధంగా ఈ ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టబోతుందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఆ కార్యక్రమం ఉంటే చాలా మంది పిల్లలు చదువుకోవడానికి ముందుకు వస్తారు. అది ఒక కార్యక్రమం అయితే, ఇంకా పీడి గారు చెప్పారు చైల్డ్ ట్రాఫికింగ్ గురించి. దీని మీద చాలా కాలం పనిచేసి ఉన్నాం. పిల్లల్ని అక్రమ రవాణా అనేటువంటి మాట ఏదైతే ఉందో, ఆడపిల్లల అక్రమ రవాణా అనేటువంటి మాట ఇవాళ బాగా వినపడుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. దీన్ని అరికట్టడానికి కేవలం ఏ ఒక్క వ్యక్తుల వల్ల, లేకపోతే ఏ ఒక్క అధికారులు, లేకపోతే అనధికారులు, రాజకీయ నాయకుల వల్ల మాత్రమే జరగదు. అందరూ కలిసి ఒక కన్వర్జెన్స్ గా ఏర్పడి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా కలిసి ఈ అక్రమాలను అరికట్టగలిగితేనే ఇది కంట్రోల్ చేయబడుతుంది. ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీ చెరువులో జన సైనికులు దొంగతనం చేశారని, దాన్ని అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైందని, ఇప్పుడు చెరువులో విషం కలిసి పెద్ద కుట్రకు తెరతీశారని స్వతంత్ర జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బర్రే ఆనంద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర వెనుకబాటుతనానికి గురైన ఎస్సీల ఆర్థిక పురోభివృద్ధికి సుమారు 50 ఏళ్ల క్రితం దివంగత మంత్రి బత్తిన సుబ్బారావు చెరువులను అప్పగించారన్నారు. అయితే ఈ చెరువులు ఎస్సీలకు లేకుండా చేయాలన్న కుట్రతో కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామానికి చెందిన జనసేన నాయకులు ఎస్సీలకు చెందిన చెరువులలో వందల సంఖ్యలో చేపలను గత కొంతకాలంగా దొంగతనం చేయిస్తున్నారని, వారం క్రితం ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీ సభ్యులు పహారా కాసి రెడ్ హ్యాండెడ్గా దొంగలను పట్టుకోవడంతో అక్కడికి వచ్చిన జనసేన నాయకులు పోలీసులకు వారిని అప్పగించనివ్వకుండా ఇష్టానుసారంగా కుల దూషణలకు పాల్పడుతూ చంపుతామంటూ బెదిరించారన్నారు. దీనిపై కోరుకొండ పోలీస్ స్టేషన్, జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆధారాలతో సహా
ఫిర్యాదు చేయగా విచారణ జరిపి కేసు నమోదు చేశారన్నారు. నిడిగట్ల గ్రామ ఎస్సీలపై వేధింపులకు పాల్పడుతున్న దారుణమైన పరిస్థితుల నడుమ బాధితులకు అండగా స్వతంత్ర జనతా పార్టీ ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎస్సీ ఫిషర్మ్యాన్ సొసైటీ ప్రెసిడెంట్ కొంతి లక్ష్మణ్, సభ్యులు కొల్లాటి అబ్బులు, యాళ్ల ఆత్మారావు, వార పెదశేషు, యడ్ల రాజేష్, కొత్తపల్లి వెంకట్రావు, కందికట్ల చిన్నారావు, కొత్తపల్లి మహేష్ కుమార్, శ్రీను, ధారా శ్రీను, వార చిన్నశేషు, యాళ్ల నాని, ధారా భాను, మార్పు శ్రీను, మానేపల్లి తాతారావు, మానేపల్లి జార్జ్ బెన్నీ తదితరులు పాల్గొన్నారు. నేను బర్రె ఆనంద్ కుమార్, స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ అధ్యక్షుడిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి మూల కారణం ఏంటంటే, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామంలో ఎస్సీలకు సంబంధించిన ఫిషర్మెన్ సొసైటీ చెరువుల్లో దొంగతనంగా చేపలను పట్టేస్తా, నైట్ టైం పట్టేస్తా దొంగతనం చేయడం జరుగుతుంది. దాదాపు కొన్ని రోజుల నుంచి, కొన్ని వారాల నుంచి కూడా. దీనికి సంబంధించి సొసైటీ సభ్యులందరూ కలిసి నైట్ పహారా కాసి ఆ చేపలను పట్టుకునే దొంగలని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు జనసేనకు సంబంధించిన కార్యకర్తలు నేను చెప్పారు. పట్టుకున్న తర్వాత ఈ కార్యకర్తలను పట్టుకుంటే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చి ఆ కార్యకర్తలను బలవంతంగా పోలీసు వాళ్ళని పట్టించకుండా ఇడిపించుకొని తీసుకుపోవడంతో పాటు బళ్ళన్నీ పట్టుకుపోయిన తర్వాత పోలీసు వాళ్ళు కేసు పెట్టడం జరిగింది, ఆధారాలను సమర్పించడంతో. ఆ కేసు పెట్టిన తర్వాత పోలీసులు సక్రమమైన చర్యలు తీసుకోకుండా, దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అరెస్టులు చేయకుండా యాక్షన్ తీసుకోని కారణంగా ఏమైందంటే, ఒక 3 రోజుల్లో ఏదైతే ఎస్సీలకు సంబంధించిన చెరువులు ఉన్నాయో ఆ చెరువు లోపల విషం కలిపే చేపలను కూడా పైకి తేలే విధంగా చేయడం జరిగింది. అవి తర్వాత కూడా మళ్ళీ పోలీసు వారికి ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసు వారు వచ్చి ఫోటోలు, వీడియోలు తీసుకొని చచ్చిన చేపలను, పైన తేలుతున్న చేపలను అన్నట్లు తీసుకెళ్లారు తప్ప ఈరోజు కూడా అరెస్ట్ చేయలేదు. ఎవరైతే దీనికి సంబంధించిన నాయకులు ఈ దొంగతనాలు చేయించడం కానీ, లేదా దీనికి సంబంధించి చేపల దాంట్లో విషం కలపడం కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రతిరోజు గ్రామం మధ్యలో పంచాయతీ ఆఫీస్ దగ్గర మీటింగులు పెట్టి ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు ఎస్సీ వాళ్ళ మీదకి రెచ్చగొడతా మీటింగులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు అలాంటి చర్యలు తీసుకోకుండా ఉండే పరిస్థితి. ఇప్పుడు చేపల చెరువులో కలిపారండి, చేపలు చచ్చిపోయినాయి. ఎవరో ఒకరు తెలియక ఆ చేపలు తినేసారని మనుషులు కూడా చచ్చిపోతారు కదా. ఇది అటెంప్ట్ మర్డర్ కింద కదా లెక్కలోకి వస్తుంది. ఇలాంటి ప్రాణాంతకమైన పరిస్థితులు అక్కడ ఉన్నప్పటికీ కూడా పోలీసు వారు సత్వరమైన చర్యలు తీసుకోని కారణంగా ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క నుంచి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ మనం ఇచ్చి నష్టం మనం అయితే మళ్ళీ మనకే తిరిగి నోటీసులు పంపించి ఆ రిపోర్టులు తండి, ఈ రిపోర్టులు తండి, ఇది లేకపోతే మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వీళ్ళని వేధించడం. అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్లు, రాజకీయ నాయకులు, కులపరమైన వీళ్ళు అందరూ కూడా వేధిస్తుంటే ఎస్సీలు ఏం చేయాలి? ఇప్పుడు దీనికి సంబంధించి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆధ్వర్యంలో మేము పోరాటం కొనసాగిస్తున్నాం. అతి త్వరలోనే మొత్తం అన్ని సొసైటీలని కలుపుకొని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని సొసైటీలని కూడా ఏకం చేసి తీవ్రమైన ఉద్యమాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీని మీద ఏర్పడే పర్యవసానాలకు అన్నిటికీ కూడా ప్రభుత్వ బాధ్యత వహిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు ద్రోహి చంద్రబాబు నాయుడు అని మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ అన్నారు. పోలవరం నేటి దుస్థితికి కారణం చంద్రబాబు నాయుడు అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం చేయడంతో తెలుగు ప్రజలకు తీవ్రమైన ద్రోహం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం విఎల్పురం మార్గాని ఎస్టేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్కు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న అనర్థాలకు ప్రధాన కారణం చంద్రబాబు అన్నారు. కాంక్రీట్ పనులకు ఎక్కువ కమిషన్లు వస్తాయని ముందుగా కాంక్రీట్ పనులు చేపట్టారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పునాదుల విషయంలో నిర్లక్ష్యంగా నిర్మించారని విమర్శించారు. స్పిల్వే నిర్మాణం చేపట్టకుండా కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టారని వివరించారు. డయాఫ్రమ్ వాల్ ముక్కలు కావడానికి చంద్రబాబే కారణం. వరద నీటిని దారి మళ్లించకుండా ప్రాజెక్టు నిర్మాణం ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన తప్పుల వల్ల నిపుణుల కమిటీ వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రక్షణ గోడలు నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు ఒక రూపాన్ని తీసుకువచ్చింది జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న వాస్తవాలను రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను ఈ ప్రభుత్వం దెబ్బతీయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. దేవుడిని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చి వాడుకున్నారని విమర్శించారు. ఏదైతే ఎక్స్పర్ట్స్, ద ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అపాయింట్ చేశారో, అమెరికా నుంచి 2, కెనడా నుంచి 2, వీళ్ళందరినీ కూడా ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసి వాళ్ళు గతంలో ఆగస్టులో ఒక నివేదిక ఇచ్చారు. రీసెంట్గా కూడా సిడబ్ల్యూసికి కానీ పీపీఏకి కానీ ఒక నివేదిక బహిర్గతంగా ఖచ్చితంగా వాళ్ళకి నివేదిక పూర్తి స్థాయిగా తెలియపరచడం జరిగింది. ఇందులో ప్రధానమైన అంశాలు అసలు ఎందుకు ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు అంటే, ఎక్స్పర్ట్స్ కమిటీ ఎందుకు వేశారు అని అంటే, డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది. డయాఫ్రమ్ వాల్ నాకు తెలిసి సుమారుగా 400, వీళ్ళు ఇచ్చిన దీని ప్రకారం 485 మీటర్లు డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అవ్వడం జరిగింది. అంటే ముక్కల కింద విరిగిపోవడం జరిగింది.
ఈ డయాఫ్రమ్ వాల్కి రిపేర్ చేస్తే సరిపోతుందా, లేకపోతే కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలా అనే అంశం ఒకటైతే, రెండోది కాఫర్ డ్యామ్ దగ్గర ఏదైతే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేశారో దాని కిందన జెట్ గ్రౌటింగ్ వాల్ అని ఉంటుంది. ఆ జెట్ గ్రౌటింగ్ వాల్ కూడా బ్రీచ్ అయింది. ఇప్పుడు కాఫర్ డ్యామ్ కంప్లీట్ అయినప్పటికీ కూడా సీపేజ్ అనేది ఆ కాఫర్ డ్యామ్ మీదుగా వస్తూ ఉంది. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ ఈ నవంబర్ 2024 నుంచి బహుశా ప్రారంభం కావచ్చు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం. అంటే మళ్ళీ ఓ మాన్సూన్ వచ్చేసరికి 2025 ఏప్రిల్ లోపల అది కంప్లీట్ కావాలి. సో ఈ సీపేజ్ కూడా వాటర్ వచ్చేస్తూ ఉంది. ఒక పక్కనేమో ఈ వాటర్ని అంతా కూడా పంప్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ డయాఫ్రమ్ వాల్ పాత ప్లేస్లో ఉన్నదాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుని వచ్చి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే కార్యక్రమం చేయాలి. దానిపైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం చేయాలి. కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయొచ్చా? ఎవరినైనా అడగండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ప్రొటెక్షన్ వాల్, డయాఫ్రమ్ వాల్కి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ అనేది అసలు కట్టేదానికే లేదు. ఎలా కట్టాడని అడుగుతున్నా. మళ్ళీ పైపెచ్చి మా పైన నిందలేస్తూ ఉన్నారు, మీరు డిలే చేశారని. అసలు హైడ్రాలిక్ గేట్స్ నిర్మాణం చేసింది ఎవరు? స్పిల్వే కంప్లీట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అసలు నువ్వు కాఫర్ డ్యామ్ కంప్లీట్ పూర్తిగా చేయకుండా చిన్న చిన్న ఖాళీలు ఎందుకు పెట్టావు? 2.5 కిలోమీటర్లు ఉన్న కాఫర్ డ్యామ్ని నువ్వు ఆల్మోస్ట్ 80% కంప్లీట్ చేస్తారు కదా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఒక 1/2 కిలోమీటర్, అక్కడ ఒక 200 మీటర్లు ఎందుకు పెట్టారు? ఎందుకంటే అక్కడ స్పిల్వే కంప్లీట్ కాలేదు కాబట్టి. ఈయన ఇది మూసేస్తే ఆ వాటర్ అంతా డైవర్ట్ అయ్యి స్పిల్వే మీదకి వెళ్ళాలి. అక్కడ స్పిల్వే కంప్లీట్ కాలా, హైడ్రాలిక్ గేట్స్ పెట్టలే, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాలా. అందు గురించి ఈయన డైరెక్ట్గా నది వచ్చే ప్రవాహం దగ్గర ఈ కాఫర్ డ్యామ్లు ఖాళీలు పెట్టడం జరిగింది. శ్రీవారి పాదాలతో పునీతమైన పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన ఘనత గత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందని, గత ప్రభుత్వంలో జరిగిన తప్పుకు మమ్మల్ని క్షమించాలని దీపోత్సవ సంప్రోక్షణ కార్యక్రమాన్ని జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ నిర్వహించారు. భక్తులు వెలిగించిన దీపాలతో ఆలయం విరాజిల్లింది. అమ్మబడి సేవా తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో ఈ నిరసన దీక్షకు మద్దతుగా శ్రీహరి సంచారం మందిర దివ్యరథం నందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస ఉత్సవమూర్తులను తీసుకువచ్చి దీపాలంకరణ మహోత్సవం, ప్రాయశ్చిత్త నివారణకు శ్రీ వైష్ణవ సాంప్రదాయ దివ్య ప్రబంధాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి తిరుమల లడ్డు అపవిత్రంపై 11 రోజుల పాటు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా ఆయన పిలుపు మేరకు స్థానిక తిలక్ రోడ్డు సాయిబాబా ఆలయం వద్ద అనుశ్రీ సత్యనారాయణ దంపతులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం 1008 దీపాలతో దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో జరిగిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా కూటమి ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ దైవిక కార్యక్రమంలో జనసేన రాజమహేంద్రవరం సిటీ అధ్యక్షులు వై శ్రీనివాస్, జనసేన వీర మహిళలు గంట స్వరూప, ప్రియ సౌజన్య, పలువురు జన సైనికులు, కూటమి సభ్యులు పాల్గొన్నారు. హౌసింగ్ నిర్మాణ పనులను స్టేజ్ కన్వర్షన్లో పూర్తి చేసేందుకు డివిజనల్ స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని జిల్లాలో కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి డివిజన్, మండల స్థాయి అధికారులతో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓ జి నరసింహులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, డ్వామా, మొక్కలు నాటడం, విజన్ 2047, పీఎం విశ్వకర్మ, రెవెన్యూ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో హౌసింగ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, అందుకోసం నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. జిల్లాలో స్టేజ్ కన్వర్షన్ కింద 19,000 ఇళ్ల లక్ష్యం కాగా 2,400 సాధించడం జరిగిందని, ఇదే విధంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఇచ్చిన 4,875కు గాను కేవలం 169 పూర్తి చేయడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. స్టేజ్ కన్వర్షన్ కు అనుగుణంగా పని దినాలు కల్పించాలని స్పష్టం చేసినా ఇంకా పనులు పెండింగ్ ఉండడం వల్ల ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఎలా సాధ్యమన్నారు. లక్ష్య సాధనలో వెనుకబడిన మండలాలకు చెందిన అధికారులు గ్రామస్థాయి వారీగా వచ్చే వీడియో కాన్ఫరెన్స్ నాటికి వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇన్నాళ్లు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి అవుట్సోర్సింగ్లో సేవలందించిన తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని,
ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సేల్స్మెన్స్ అండ్ సూపర్వైజర్ల జిల్లా యూనియన్ కోరింది. ఈ మేరకు మంగళవారం స్థానిక విఎల్పురంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ ప్రకారం ప్రైవేటు పరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో తమ భవిష్యత్తు ఏమిటని గడిచిన 3.5 నెలల నుంచి తమ గోడు వినిపించుకుంటూ మంత్రి మొదలుకొని అందరు అధికారులకు విన్నవించామని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము ఆందోళన చేయడం లేదని, గత 5 ఏళ్లుగా చేసిన పనిని పోగొట్టుకుంటున్న తమకు ఏదో ఒక శాఖ ద్వారా ఉపాధి కల్పించాలని వేడుకున్నారు. ఇప్పుడు అర్థాంతరంగా తమని తొలగించారని, కుటుంబాలతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ గోడు పట్టించుకుని తమకు తగిన న్యాయం చేయాలని కోరారు. తమకు ఒక భరోసా ఇస్తే గతం కన్నా ఎక్కువ శ్రమించి పనిచేస్తామని ప్రకటించారు. మేము గవర్నమెంట్ షాపుల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్మెన్లు అండి. మా యొక్క వినాదం ఏంటంటే మేము 5 సంవత్సరాలుగా పనిచేసాం. ఈరోజు నిన్న రాత్రి ప్రైవేట్ పాలసీ అనేది గవర్నమెంట్ తీసుకొచ్చారు. మాకు దానికి ఎటువంటి వ్యతిరేకత లేదండి. మేము మా గత 5 సంవత్సరాలుగా చేసిన మా యొక్క ఎక్స్పీరియన్స్ చూసి, మేము చేసే కార్యక్రమాలన్నీ చూసి మమ్మల్ని ఏదో ఒక శాఖలో ఏదో ఒక ఉద్యోగ భద్రత కల్పించాలని దయచేసి గవర్నమెంట్ వేడుకుంటున్నామండి. అందుకు నిమిత్తం ఈరోజు ఈ షాపులు తీయకపోవడం అనేది జరుగుతుంది. అంతేగాని మేము ఇంతకు మించి గవర్నమెంట్కి వ్యతిరేకం కాదండి. దయచేసి ఇది ఒక్కటి మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి. మేము గవర్నమెంట్కి అయితే ఆపోజిట్ కాదు. మేము గవర్నమెంట్కి ఎప్పుడు సర్వెంట్సే. కేవలం మా యొక్క ఉద్యోగ బాధలు కల్పించాలని, గవర్నమెంట్కి తెలియాలని ఈరోజు ఎలా చేస్తున్నాం. మేము 5 సంవత్సరాలు ఎప్పుడు ఇలా చేయలేదు. మేము ఈరోజు ఎందుకు చేస్తున్నాం, దయచేసి మా బాధను మీరు గుర్తించండి. అందరికీ నమస్కారం. దేశ రాష్ట్ర వ్యాప్తంగా పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం దిగ్విజయమైందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ప్రజలకు, విద్యార్థులకు అభివాదం చేశారు. 21,000 మందితో ఏర్పాటు చేసిన మానవహారం కార్యక్రమం ప్రజల్లో చైతన్యం నింపిందన్నారు. మంత్రి కందుల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం జాతిపిత మహాత్మాగాంధీ 151వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో అన్ని పట్టణాల్లో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంతో పాటుగా విజన్ 2047కి ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ వంతుగా అమూల్యమైన సూచనలు, సలహాలు ఇవ్వడం ద్వారా రాష్ట్ర, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ కేతన గార్గ్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శానిటరీ సిబ్బంది యువతతో కూడి రికార్డు స్థాయిలో మానవహారం కోసం పిలుపునివ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి సోమవారం రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ అధికారిగా బాధ్యతలను స్వీకరించడం జరిగిందని ఆర్ కృష్ణనాయక్ తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలని అనుసరించి జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు రెవెన్యూ డివిజన్ పరిధిలో సమర్థవంతంగా విధులు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా, డివిజనల్, మండల స్థాయి అధికారులతో, కేంద్ర స్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కోనేరు రంగారావు కమిటీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఆర్ కృష్ణనాయక్ పూర్తి స్థాయిలో రాజమండ్రి ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొవ్వూరు ఇన్ఛార్జ్ ఆర్డీఓ నుంచి రిలీవ్ కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆర్డీఓకు అభినందనలు తెలియజేశారు. ప్రత్యక్ష దైవం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీకాకుళం జిల్లాలోని ఆలయంలో స్వామివారి మూల విరాట్టును నేరుగా సూర్యకిరణాలు తాకాయి. లేలేత సూర్యకిరణాల స్పర్శతో దేదీప్యమానంగా వెలుగొందిన స్వామివారి మూల విరాట్ విగ్రహం అందరినీ భక్తి పారవస్యంలోకి తీసుకుని వెళ్ళింది. మంగళవారం ఉదయం 6:05 గంటలకు సుమారు 6 నిమిషాల పాటు భక్తులకు ఈ అద్భుత దృశ్యం కనువిందు చేసింది. బుధవారం మళ్లీ స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకనున్నాయి. ప్రతి ఏటా దక్షిణాయనంలో అక్టోబర్ 1, 2వ తారీఖులు, ఉత్తరాయణంలో మార్చి 9, 10 తేదీల్లో మూల విరాట్టును నేరుగా సూర్యకిరణాలు తాకుతాయి. వాతావరణం పారదర్శకంగా లేని కారణంగా గత 2 ఏళ్లుగా స్వామివారి మూల విరాట్టును కిరణాలు స్పృశించలేదు. 2 ఏళ్ల అనంతరం అరసవెల్లి క్షేత్రంలో స్వామివారి మూల విరాట్టును కిరణాలు తాకడంతో భక్తులు ఆనందం రెట్టింపైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన బాలయోగి జయంతి సందర్భంగా గన్నెకృష్ణ ఆధ్వర్యంలో నివాళులు. ఆర్థిక సాయం తక్షణం ఖాతాల్లో జమ చేయాలి. వరద సాయం పంపిణీపై సీఎం చంద్రబాబు. ఆడపిల్లలకు రక్షణ కల్పించడం అందరి బాధ్యత. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. జన సైనికులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. హైకోర్టుకు వెళ్లడానికి సిద్ధమన్న బర్రే ఆనంద్ కుమార్. పోలవరం ప్రాజెక్టు ద్రోహి చంద్రబాబు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.